హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిట్‌మెంట్ అనేది 3.83 రెట్లు కనీస వేతనం అనేది రూ. 68,450కు పెంపు. సో, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతన సవరణకు సంబంధించినటువంటి ప్రస్తుతం అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైనటువంటి అడుగు పడింది. అదేంటంటే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన 8వ వేతన సంఘం 8థ్ పే కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించి ఇప్పటికే విజయవంతముగా 6 నెలల కాలాన్నైతే పూర్తి చేసుకుంది. మరి ఈ యొక్క 6 నెలల కాలంలో కమిషన్ ప్రాథమిక సమాచారం సేకరణ, వివిధ విభాగాల ఆర్థిక స్థితిగతులపై ప్రాథమిక అధ్యయనం వంటి ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసింది. రాబోయే 12 నెలల కాలంలో అంటే వచ్చే ఏడాది కాలంలో ఈ యొక్క కమిషన్ తన సమగ్రమైన పూర్తి పరిశోధనను మరియు విశ్లేషణను పూర్తి చేసుకొని కొత్త వేతనాల పెంపుదలను, తుది సిఫార్సులను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికైతే సమర్పించాల్సి ఉంది. మరి ఈ యొక్క ప్రక్రియ అనేది కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలను మార్చేటటువంటి ఒక అద్భుతమైన అతిపెద్ద నిర్ణయం అయితే కానుందనమాట. అయితే ఈ నేపథ్యంలో కమిషన్ అధికారులు వివిధ సంఘాల ప్రతినిధులతో అధికారికంగా చర్చల ప్రక్రియను అత్యంత వేగవంతం చేశారు. సో, మరీ ముఖ్యంగా ఇటీవల 8వ వేతన సంఘం ప్రతినిధులు జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఎన్‌సీజేసీఎం అని అంటాము. ఈ యొక్క స్టాఫ్ విభాగం నేతలతో తొలి విడత అధికారిక భేటీని ముగించడం విశేషం. అయితే జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ అనేది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఒక వారధిలా పనిచేసే వ్యవస్థ. కాబట్టి ఇక్కడ జరిగే చర్చలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను చాలా స్పష్టంగా మరియు బలంగా ప్రభుత్వం ముందైతే ఉంచాయి. ప్రధానంగా ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. సో, ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పేశారు. వారు 3.83 రెట్లు అంటే ఇంటూ 3.83 టైమ్స్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని చెప్పి అత్యంత గట్టిగా కోరటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఈ యొక్క ప్రతిపాదనను సానుకూలంగా గనక అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కనీస వేతనంలో ఊహించని మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఈ యొక్క ఫిట్‌మెంట్ అనేది 3.64 అనేది చాలా ఎక్కువ. సో, ఇప్పటివరకు ప్రకటించలేదనే చెప్పాలి. మరి ఈ యొక్క ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి 7వ వేతన సంఘం ప్రకారంగా కనీస వేతనం రూ. 18,000గా అయితే ఉంది. అంటే ఒక్కసారిగా రూ. 69,000కు ఈ యొక్క వేతనం అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 పాయింట్ సంథింగ్ ఇస్తే. అంటే కనీస స్థాయిలో ఉద్యోగంలో చేరిన వ్యక్తి కూడా రూ. 69,000 బేసిక్ పే. అంటే జాబ్ వస్తే చాలు, మినిమమ్ బేసిక్ అనేది 69,000. దీనిపైన డీఏ అవన్నీ కూడా వర్తిస్తాయి. హెచ్ఆర్ఏ ఇటువంటివి అలవెన్సెస్. సో, దీనివల్ల వేతనాల్లో సుమారుగా 283% భారీ పెంపుదల అయితే చోటు చేసుకుంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఉద్యోగుల యొక్క కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తుంది.
మనం ఒకసారి వేతన చరిత్రను గమనిస్తే 6వ వేతన సంఘం కాలంలో కనీస బేసిక్ పే అనేది రూ. 7,000గా మాత్రమే ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి 7వ వేతన సంఘంలో దాన్ని రూ. 18,000కు పెంచారు. ఇప్పుడు 8వ వేతన సంఘంలో 18,000 నుంచి 19,000కు పెంచాలన్న డిమాండ్ రావటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఏంటంటే 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 మాత్రమే నిర్ణయించబడింది. కానీ గత 10 ఏళ్ల కాలంలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే వైద్య ఖర్చులైతేనేమి, ఇంటి అద్దెలైతేనేమి, పిల్లల విద్య, వైద్యం ఈ వ్యయాలన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయాయి. మరి పాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుత ఖర్చులకు ఏమాత్రము సరిపోదు అని చెప్పేసి ఉద్యోగులు జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే గతంలో ఉన్నటువంటి 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కంటే ఒక 126 బేసిక్ పాయింట్లు అదనంగా కలిపి అంటే మొత్తం 3.83 రెట్లు ఫిట్‌మెంట్ కావాలని అయితే పట్టుబడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. మరి ఈ వేతన సవరణ అనేది కేవలం పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదు. ఇది లక్షలాది మంది పెన్షనర్లపై కూడా సమానమైన ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు అది ఒక అద్భుతమైన శుభవార్తే అవుతుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా కనీస పెన్షన్ అనేది రూ. 9,000గా ఉంది. మరి ఇది పెన్షన్ అండి. జీతం అయితే రూ. 18,000. పెన్షన్ అనేది మనకు 50% కాబట్టి రూ. 9,000 కనీస పెన్షన్‌గా ఉంది. అయితే ఒకవేళ కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనక 3.83% ఆశించినట్లుగానే వస్తే కనీస వేతనం 69,000 కాగా కనీస పెన్షన్ అనేది రూ. 34,470 అవుతుంది. అంటే దాదాపుగా రూ. 35,000కు కనీస పెన్షన్ అనేది రావడం వృద్ధాప్యంలో ఎవరిపైనా కూడా భారం పడకుండా గౌరవప్రదంగా ఒక పెన్షనర్ ఆర్థికంగా భరోసాతో జీవించగలుగుతారనమాట. మరి ఈ కీలక ప్రక్రియలో భాగంగా ఉద్యోగ సంఘాలు తమ విన్నపాలను మరియు డిమాండ్లను రాతపూర్వకంగా అందచేయడానికి ప్రభుత్వం ఈ యొక్క ఒక నెల 1వ తేదీ వరకు గడువైతే ఇచ్చింది. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా తమ అభిప్రాయాలను అయితే కమిషన్ ముందు ఉంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా మరియు వారి పని సామర్థ్యాన్ని పెంచేలాగా వేతనాల పెంపు ఉండాలని భావిస్తుంది. అయితే ప్రభుత్వం ఖజానాపై పడే భారాన్ని మరియు ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క 3.83 రెట్లు పెంపుకు అంగీకరిస్తుందా లేదా, గతంలో లాగే తగ్గిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశము. మొత్తానికి వచ్చే 12 నెలల కోట్లాది మంది ఉద్యోగ పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలం అయితే కానుందని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది పీఆర్సీకి సంబంధించి తాజా అంశము. ఇందులో మనము చర్చించుకున్న అంశాలైతే ఇవే అండి. 6 నెలలు అయితే పూర్తయింది పీఆర్సీ అనేది కమిషన్ తన పనిని ప్రారంభించి. ఇంకొక 12 నెలల సమయంలో కొత్త పీఆర్సీ నివేదిక తయారవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఈసారి ఖచ్చితంగా 3.83 రెట్లు కావాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ కనుక వస్తే 18,000 ఉండేటటువంటి బేసిక్ రూ. 69,000 అటు ఇటుగా చేరుకునే అవకాశం ఉంది. అలాగే కనీస పెన్షన్ కూడా 9,000 నుంచి ఏకంగా 35,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. ధరల పెరుగుదల మరియు వైద్య ఖర్చుల పెంపు దృష్ట్యా తప్పనిసరిగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది పెంచాలని చెప్పేసి ఉద్యోగులు వాదిస్తున్నారు. మరి ప్రభుత్వానికి డిమాండ్లు సమర్పించడానికి గడువు అయితే ముగిసింది. కమిషన్ నిర్ణయం కేవలం కీలకం అయితే కానుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో కానీ ఉద్యోగ మిత్రులతో కానీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.